నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సునీల్. హీరోల తాలూకు ఇమేజ్, దర్శకుల తాలూకు అర్థం లేనితనం, ప్రేక్షకుల తాలూకు అర్థం చేసుకోలేనితనం, వీటన్నింటి మధ్యలో ఓ మంచి సినిమా రావడం అంటే మామూలు విషయం కాదు. ఇన్ని ఇబ్బందుల మధ్య హీరోల రెమ్యూనరేషన్లు సినిమాను మరింత భారంగా మారుస్తున్నాయి, ఇండస్ట్రీని పక్కదారి పట్టిస్తున్నాయి. భారీ బడ్జెట్ మూవీస్ ఇండస్ట్రీ కొంప ముంచేలా కనిపిస్తున్నాయి. అసలు ఎందుకు ఈ పరిస్థితి? కరణ్ చెప్పినట్లు వెట్టి వార్నింగ్ ఇచ్చినట్టు మార్పు మొదలు కావాల్సిందేనా, లేదంటే సినిమా ఇండస్ట్రీ ఉనికే ప్రమాదకరంగా మారే ఛాన్స్ ఉందా? ఇండస్ట్రీ కొంప ముంచుతున్న భారీ బడ్జెట్ సినిమాలు, ఇమేజ్ పేరుతో హీరోలు 100 కోట్ల డిమాండ్, రెమ్యూనరేషన్లు ఇండస్ట్రీని దెబ్బతీస్తున్నాయా? హీరోలు, డైరెక్టర్లు ఇప్పటికైనా మారాల్సిందేనా? గట్టిగా లెక్కేసి చూడండి. పెద్ద హీరో సినిమా వచ్చి ఎన్ని ఏళ్లయిందో, రాబోయేది ఎన్ని ఏళ్లకొస్తుందో. పెరుగుతున్న బడ్జెట్లు, పెంచుకున్న రెమ్యూనరేషన్లు సినిమాను మరింత భారంగా మారుస్తున్నాయి. నిర్మాతకు తడిసి మోపెడయ్యేలా చేస్తున్నాయి. ఇంత ఖర్చు పెట్టాం కదా, కలెక్షన్లు ఆ లెవెల్లో ఉంటాయా అంటే అది నిర్మాత అదృష్టమే. మరి బదులు 100 కోట్లకు పెరిగిన హీరోల రెమ్యూనరేషన్లు ఇప్పుడు ఇండస్ట్రీని ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్న పరిస్థితి. ఇంకా చెప్పాలంటే ఇండస్ట్రీని దెబ్బతీస్తున్నాయి. హీరోల తాలూకు ఇమేజ్ పేరుతో 100 కోట్లకు తోడు డైరెక్టర్ల తాలూకు అర్థం లేనితనం సినిమాను మరింత భారంగా మారుస్తోంది. భారీ అంటూ సినిమాను భారంగా మార్చేసి ఇండస్ట్రీని దెబ్బతీస్తున్న సీన్ కనిపిస్తోంది. అంత ఖర్చు పెట్టి ధీమాగా ఉండొచ్చా అంటే హిట్ సినిమాకు స్టార్లు గ్యారంటీ కాదు అంటూ సైఫ్ అలీ ఖాన్లా ఈజీగా ఓ మాట అనేస్తూ చేతులు దులిపేసుకుంటున్నారు. ఇప్పుడు ఏ హీరోను కదిలించినా పాన్ ఇండియా మాటే నోటి నుంచి వస్తుంది. వరుసగా 2 హిట్లు కొడితే చాలు, నెక్స్ట్ టార్గెట్ పాన్ ఇండియా అని ఫిక్స్ అయిపోతున్నాడు ప్రతి హీరో. 2 హిట్లు పడిన హీరోను అందుకోవడం నిర్మాతల వల్ల కావడం లేదంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితేంటో. బాహుబలి, RRR లాంటి సినిమాలు టాలీవుడ్ సినిమా మార్కెట్ను పెంచాయి. అయితే ఆ పెరిగిన మార్కెట్ను వాడుకోవాలని రూట్స్ వదిలేసి పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బడ్జెట్లు పెంచేస్తున్న వాళ్లు కొందరైతే, పాన్ ఇండియా టార్గెట్ గా మార్పుల పేరుతో తీసిందే తీస్తూ సినిమా బడ్జెట్ పెంచుతున్న డైరెక్టర్లు మరికొందరు. ఇలా హీరోల రెమ్యూనరేషన్లు, డైరెక్టర్ల తీరు సినిమాను భారీగా మార్చేసి భారంగా మిగిలిస్తున్నాయి. కథను, కంటెంట్ను పక్కన పెట్టి ఇమేజ్ పేరుతో హీరో కోసం అర్థం లేని సీన్లు రాసుకుని ఆ సినిమాను జనం మీద వదిలి ఒక్కబోర్లా పడుతున్నారు డైరెక్టర్లు. మరి ఆ నష్టమైనా భరిస్తున్నారా అంటే అదీ లేదు. సినిమా నష్టపోతే హీరోలు, డైరెక్టర్లు బాధ్యులు కావాల్సిందే అనే డిమాండ్లు ఇప్పుడు మళ్లీ వినిపిస్తున్నాయి. రవితేజ హీరోగా మిస్టర్ బచ్చన్ అనే మూవీ భారీ డిజాస్టర్ గా మిగిలింది. 3 రోజులకే బొమ్మ ఎత్తేసిన పరిస్థితి నిర్మాతకు తడిబట్టే మిగిలింది. డైరెక్టర్, హీరో తమ రెమ్యూనరేషన్ లో కొంత భాగం వెనక్కి ఇచ్చేయాలన్న డిమాండ్ వినిపించింది. నిజంగా ఇచ్చారా, ప్రచారమేనా అనే సంగతి ఎలా ఉన్నా ఈ హీరోల రెమ్యూనరేషన్ల వ్యవహారం ఇప్పుడు మళ్లీ కొత్త చర్చకు కారణం అవుతోంది. ఫస్ట్ డే 3 కోట్లు కూడా కలెక్ట్ చెయ్యలేని హీరోలు ఏకంగా 30 కోట్ల రెమ్యూనరేషన్ అడుగుతున్న పరిస్థితి. ఇది ప్రచారం కాదు, కరణ్ లాంటి బాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ అన్న మాట. ఇది చాలు ఇండస్ట్రీలో హీరోల తీరు ఎలా ఉంది, వాళ్ల రెమ్యూనరేషన్ల సంగతేంటో చెప్పడానికి. పోనీ ఇంత చేస్తే కలెక్షన్లు కన్ఫర్మ్ అంటే అది తమ చేతుల్లో లేదు అంటూ సైఫ్ లాంటి వాళ్లే చేతులెత్తేశారు. హీరోల పారితోషికంతో బడ్జెట్ పెరిగిపోయి నిర్మాతకు నష్టం జరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ విషయంపై తెలుగు సినిమా నిర్మాతలు చాలాసార్లు ఛాంబర్ దృష్టికి తీసుకొచ్చారు కూడా. ఆ మధ్య కరోనా టైంలో పారితోషికం తగ్గించుకుంటామని కొందరు చెప్పినా అది మాటగానే మిగిలిపోయింది. ఆ తరువాత టాలీవుడ్ కాస్త పాన్ ఇండియాగా మారడంతో పారితోషికం తగ్గేదలే అంటున్నారు మన హీరోలు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రతి ఇండస్ట్రీలో గట్టిగా 10 మంది హీరోలు ఉన్నారు. వారు ఎంత అడిగితే అంత ఇవ్వాలి. దానికి అనుగుణంగా నిర్మాత సినిమా చెయ్యాలి. ఆ తరువాత మార్కెటింగ్ చెయ్యాలి. రిలీజ్ తరువాత సినిమా బాగోలేదని టాక్ వస్తే నిర్మాతకు హీరో రెమ్యూనరేషన్ డబ్బులు కూడా రావు.
మిగిలిన ఇండస్ట్రీ సంగతి ఎలా ఉన్నా తెలుగు హీరోలకు ఇది మరింత వర్తిస్తుందన్నది నిజం. సక్సెస్ లేకపోయినా, సక్సెస్ కాలేకపోయినా కొందరు హీరోలు భారీగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంత రెమ్యునరేషన్ తీసుకుని త్వరగా సినిమాలు చేస్తున్నారా అంటే అది లేదు. స్టార్ హీరో సినిమా రిలీజ్ అంటే 3 ఏళ్లు మినిమం అన్నట్లుగా మారిపోయింది సీన్. హీరోలే కాదు, అటు ఇటుగా డైరెక్టర్లు కూడా రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదేలే అంటున్నారు. వరుసగా 2 హిట్లు వస్తే చాలు స్టార్ హీరోతో కాంబినేషన్ సెట్ చేసి ఆ తరువాత చేతులు కాల్చుకుంటున్నారు నిర్మాతలు. హీరో ఇమేజ్ ను అడ్డం పెట్టుకుని అర్థం లేని ఎలివేషన్లు ఇస్తూ కథను మర్చిపోయి కంటెంట్ ను పక్కన పెట్టి 2.5 గంటల సాగదీత సినిమాలను జనాల మీదకు వదులుతున్నారు. కథలనే నమ్ముకున్న డైరెక్టర్ల పెన్ కూడా హీరోల ఇమేజ్ చట్టంలో ఇరుక్కుని ఇబ్బందులు పడుతూ సినిమా పక్కదారి పడుతోంది. ఇండస్ట్రీని మరింత దెబ్బతీసేందుకు కారణం అవుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పాన్ ఇండియా మోజు, సీక్వెల్స్ క్రేజ్, రెమ్యునరేషన్స్ జోరు ఇండస్ట్రీని ప్రమాదంలోకి నెట్టేస్తోంది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు పాన్ ఇండియా పోటీలో పడి కథను పక్కన పెడుతున్నారు. పారితోషకాలు పెంచేసి ఆ భారాన్ని జనాల మీదకు తోసేస్తున్నారు. ఈ ప్రభావం అంతా ఇండస్ట్రీ మీద పడేలా కనిపిస్తోంది. రెమ్యునరేషన్ల వ్యవహారం ఇండస్ట్రీని ముంచేసే పరిస్థితి కనిపిస్తోంది. హీరోలు, డైరెక్టర్లు ఇప్పటికైనా మారాలా? ఇండస్ట్రీలో అసలు ఈ పరిస్థితికి కారణమేంటి? రెమ్యునరేషన్లు ఇండస్ట్రీని ఎలా దెబ్బతీస్తున్నాయి? రెమ్యునరేషన్ విషయంలో తగ్గితే తప్పేంటి? హీరోల రెమ్యునరేషన్లు, నిర్మాతల ఇబ్బందులపై తమిళ డైరెక్టర్ వెట్రిమారన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆలోచించేలా చేస్తున్నాయి. హీరోల రెమ్యునరేషన్లు, సినిమా బడ్జెట్ పెరగడంలో ఓటీటీలు ప్రధానంగా కారణం అవుతున్నాయని క్లియర్ కట్ గా చెప్పేశాడు. ఇకటు ఏ దర్శకుడైనా థియేటర్ ని దృష్టిలో పెట్టుకునే సినిమాని తెరకెక్కించాలని, మంచి సినిమాలు తీస్తే ప్రేక్షకులు ఖచ్చితంగా థియేటర్లకు వచ్చి చూస్తారని చెప్పుకొచ్చాడు వెట్రి. కొందరు డైరెక్టర్లకు ఇండైరెక్ట్ గా సెటైర్లు వేశాడు. హీరో ఇమేజ్ అడ్డం పెట్టుకుని ఏళ్లకు ఏళ్లు సినిమాలు సాగదీస్తూ ఎలివేషన్లు మాత్రమే చూపిస్తే ప్రతిసారి వర్కౌట్ కాదు. మిగతా ఇండస్ట్రీ సంగతి ఎలా ఉన్నా టాలీవుడ్ లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. పెద్ద హీరో సినిమా అంటే మినిమం 150 కోట్ల బడ్జెట్ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. అందులో హీరోదే మేజర్ వాటా. అయితే నిర్మాతలు కూడా మార్కెట్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని స్టార్ హీరోలతోనే సినిమాలు తీస్తున్నారు. అలా ఖర్చు చేసి సినిమా తీసినప్పుడు భారీగా మార్కెట్ జరగాలి. ఆ రేంజ్ వసూళ్లు రావాలంటే మూవీ రిలీజ్ అయిన రోజుల్లోనే 50% పైగా కలెక్షన్స్ రావాలి. లేదంటే హీరో సేఫ్ గానే ఉన్నా నిర్మాత మాత్రం నిండా మునిగిపోతున్నాడు. ఈ ప్రాసెస్ అంతా పూర్తిగా రిస్క్ తో కూడుకున్న వ్యవహారమని ఒకప్పటిలా సినిమా పరిశ్రమకు నిర్మాతలు ముందుకు రావడం లేదు. సినిమా తీయాలంటే భయపడే పరిస్థితిలో ఉన్నారు. అసలు ఇండస్ట్రీలో నిర్మాతలు ఎవరు అంటే ఇప్పుడు వేళ్ల మీద లెక్క పెట్టే పరిస్థితి వచ్చింది. ఇక హీరోలు కొందరు సినిమాను మినిమం 3-4 ఏళ్లు తీస్తున్నారు. ఇది కూడా ఇండస్ట్రీని నమ్ముకున్న వాళ్లను ఇబ్బంది పెడుతోంది. ఇక టాలీవుడ్ లో 10 మందిలోపు నిర్మాతలు మాత్రమే నిలదొక్కున్నారు. ఇలా జరుగుతూ పోతే సినిమాలు తీసేవారి సంఖ్య తగ్గి చిన్న సినిమాలను కూడా పట్టించుకోని పరిస్థితులు వస్తాయి. వందల సంఖ్యలో వచ్చే సినిమాలు కాస్త 20-30కి పడిపోయే ఛాన్స్ ఉంది. ఒక సినిమా మీద వందల కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. సినిమాలు తగ్గిపోతే సినీ కార్మికుల మీద ప్రభావం పడే ఛాన్స్ ఉంటుంది. అందుకే నిర్మాణం జరిగే ప్రతి చిత్రానికి సంబంధించిన రెమ్యునరేషన్ తగ్గాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. నిర్మాణంలో మేజర్ షేర్ రెమ్యునరేషన్లకే వెళుతోంది. సినిమా అటు ఇటు అయితే మాత్రం నిర్మాత మీద భారం పడుతోంది. పాన్ ఇండియా మోజు, సీక్వెల్స్ క్రేజ్, హీరోల రెమ్యునరేషన్స్ అన్నీ కలిసి సినిమాను భారీ బడ్జెట్ గా మార్చేస్తున్నాయి. దీంతో మేకర్స్ బిజినెస్ చేయడం కోసం ప్రభుత్వాలను సంప్రదించి టికెట్ రేట్లు పెంచుకుంటున్నారు. దీంతో అంత ధరలకు వెళ్లలేక
మామూలు జనాలకు, ఫ్యామిలీ ఆడియన్స్ కు మూవీ దూరమవుతోంది. సింగిల్ స్క్రీన్స్ మనుగడ కష్టమైపోతోంది. దీంతో కొంత బజ్ ఉంటే తప్ప టికెట్స్ తెగని పరిస్థితి. పాన్ ఇండియా అంటూ చేస్తున్న సినిమాలేమైనా వర్కౌట్ అవుతున్నాయా అంటే 10 సినిమాల్లో 1 సక్సెస్ అవ్వడం కూడా గగనంగా మారింది. టాలీవుడ్ ఒకప్పటిలా మారాలి. స్టార్స్ అందరూ ఏడాదికి 2 కాకపోయినా ఏడాదిన్నర గ్యాప్ లో అయినా 2 సినిమాలు చెయ్యాలి. మిగిలిన యాక్టర్స్ ఏడాదికి 2 సినిమాలు చేస్తే టాలీవుడ్ మార్కెట్ కు తిరుగుండదు. పాన్ ఇండియా మోజు ఒక్కటే ఇప్పుడు ఇండస్ట్రీని భారీగా దెబ్బతీస్తోంది. హీరోల రెమ్యునరేషన్లు పెరుగుతోంది అందుకే. జనాలకు సినిమా దూరమవుతోంది కూడా అందుకే. సినిమా కథలు లేవని మార్కెట్ ఉచ్చులో పడిపోయిన మన స్టార్స్ ఎప్పుడో గాని సినిమాలను వదలం అంటే చాలా వరకు థియేటర్స్ తగ్గిపోతాయి, చూసేవాళ్లు తగ్గిపోతారు, ఇండస్ట్రీ ప్రమాదంలో పడుతుంది. ఈ పరిస్థితి రాకూడదంటే రెమ్యునరేషన్ పై హీరోలు, కంటెంట్ విషయంలో డైరెక్టర్లు జాగ్రత్తగా ఉండాలి. ఇకటు నిర్మాతలంతా ఏకం కావాలి, అందరినీ కంట్రోల్లో పెట్టుకోవాలి. లేదంటే సినీ పరిశ్రమ అనాథగా మారుతుంది, ఇబ్బందుల్లో పడిపోతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.